ఇప్పుడు మరొక చిన్న ప్రయోగం. ఆటోమైజర్. మనం సెలూన్ పోతుంటాం, సెంట్లు చూస్తుంటాం, స్ప్రే కొడతాం. ఆ స్ప్రే ఎలా వస్తుంది మనం చాలా మంది గమనించాం. దానికున్న సూత్రం ఏంటంటే బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్. అంటే ఎక్కడైతే లో ప్రెషర్ క్రియేట్ అవుతుందో అక్కడికి గ్యాసెస్ లిక్విడ్స్ ఫ్లో అవుతాయని చెప్పడం. దానికి చిన్న ప్రయోగం చేసి చూపిస్తాను. ఒక గ్లాస్లో వాటర్, 2 చిన్న స్ట్రా ముక్కలు తీసుకున్నాను. ఈ స్ట్రా ఏళ్ళ మధ్యలో ఇలా పెట్టేసి నేను ఇక్కడ స్ట్రా పెట్టి చూసారా, చిన్న స్ప్రే లాగా పడింది. అంటే నేను ఇక్కడ ఏం చేశాను, ఈ స్టార్ నీళ్ళలో పెట్టాను. ఈ స్టార్ తీసుకొచ్చి చివరి పెట్టి బ్లో చేసినప్పుడు ఈ ఇందులో ఉన్న గాలి పోకుంటూ ఇందులో ఉన్న గాలి కూడా తీసుకెళ్తుంది. అప్పుడు తీసుకెళ్ళినప్పుడు ఈ పైప్లో ఏమవుతుంది, లో ప్రెజర్ పడుతుంది. లో ప్రెజర్ పోయినప్పుడు ఈ సీసా ఎడ్జ్ ఇక్కడ ఉంది కాబట్టి దీంట్లో పోవడానికి గాలి వస్తుంది. ఆ గాలి ఏం చేస్తుంది, నీళ్ళని ఒత్తిడి చేస్తుంది. ఆ ఒత్తిడి చేసినప్పుడు డౌన్వర్డ్ ప్రెజర్ అందులో ఉన్న నీళ్ళు అంటే దీంట్లోకి వస్తాయి. దీంట్లోకి వచ్చినప్పుడు ఊస్తున్నప్పుడు ఈ ఫ్లోగా స్ప్రే లాగా పడుతుంది. ఈ విధంగా మనకి స్ప్రేలు కానీ ఇట్లాంటివి మన సెంట్ బాటిల్స్ కానీ పనిచేస్తాయని చెప్పవచ్చు ఈ చిన్న సింపుల్ ప్రయోగం ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్.